హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. మీకోసం ఈరోజు 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ తీసుకొచ్చానండి. ఒకటి రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా, ఇంకొకటి హోమ్ మేడ్ వెజ్ మంచూరియా అండి. రెండు ఎలాగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చో మీకు చాలా ఫాస్ట్గా చూపించేస్తాను ఇప్పుడు వీడియోలో. హాయ్ అండి, ఇప్పుడు మీకు 3 వెజిటబుల్స్తో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. బాగా రైప్ అయిన టమాటాని అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. తినడానికి మనం చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి, ఇందులోకి వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నామండి, మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి. ఇందులోకి గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి, 1/2 టేబుల్ స్పూన్. కారం కూడా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పసుపు 1/4 టీ స్పూన్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి 1/4 టీ స్పూన్ వేసాను. ఒక పించ్ కంటే కొద్దిగా ఎక్కువ మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఓకే, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మైదా పిండి మనం తీసుకున్న వెజిటబుల్స్ కప్లో 1/2 కప్ వేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇది ఇప్పుడు మనం వేళ్ళతో నీట్గా ప్రాపర్గా అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మసాలాలన్నీ కలుపుకొని మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మొత్తం కలిపేసిన తర్వాత అన్నీ ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ చిలకరిస్తూ మీరు కలుపుకోండి పిండిని. చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండాలి పిండి. ఇలా స్ప్రింకిల్ చేస్తూ మీరు కలుపుకోండి పిండిని, ఎక్కువ వేసుకోకండి ఒకేసారి. ముద్ద కట్టాలి, మనం పునుగులు వేసుకుంటాం కదా అలాగా తిక్కుగా అయిపోవాలి పిండి. మీకు ఎంత వాటర్ అవసరం అవుతుందో అంత తీసుకోండి. చూడండి, ఇలాగా ముద్దలాగా చేసి పెట్టుకున్నాను మన వెజిటబుల్స్ని. మైదా కార్న్ఫ్లోర్ అన్నీ కలిపేసి ఇది నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం చిన్నగా పునుగులు వేసుకున్నట్టు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు చిన్న ముద్దలుగా తీసుకొని మనం పునుగులు వేసుకున్నట్టు వేసుకుందామండి. మరి ఎక్కువ వేసుకోకండి, వడలు వేసుకున్నట్టు అంటుకుపోతుంది. ఇది కార్న్ఫ్లోర్ మైదా ఉంది కనుక. మనం బయట వేసుకున్నట్టు మైదా కూడా ఎక్కువ యాడ్ చేయలేదు, ఇందులో వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసాం, మైదా కార్న్ఫ్లోర్ తక్కువ యాడ్ చేసాము. పిండి మనం కలుపుకునేటప్పుడు మైదా యాడ్ చేస్తున్నాం కదండి. మనము పిండి కలుపుకునేటప్పుడు ఫస్ట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాంట్లో 1/2 క్వాంటిటీ వేసుకోండి. తర్వాత మనకి పిండి బాగా ముద్ద కడుతుంది అన్నప్పుడు ఒక్కొక్క స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి, కరెక్ట్గా ప్రాపర్గా మనకి అయ్యేదాకా. ఇవి వేయంగానే కదిలించకూడదండి, పిండి విడిపోద్ది మొత్తం వెజిటబుల్స్ అంతా. సో కొద్దిగా టైం తీసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఒక 5 మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి. అన్ని వెజిటబుల్స్ వేసాం కదా, మనం రా వెజిటబుల్స్ వేసాము, సో 5 మినిట్స్ పడుతుంది. స్లోగానే కుక్ చేసుకోండి, ఫాస్ట్గా చేస్తే మనకు లోపల కుక్ అవ్వదు. చూడండి, వేగిపోయినాయి, కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకొని పక్కన ప్లేట్లో వేసుకుందామండి. మంచి కలర్ వచ్చాయి చూడండి. రైనీ సీజన్లో మంచి స్నాక్ అండి ఇది. అదేవిధంగా రెండో ఆయి కూడా వేసేసుకుందామండి మనం. మనం ఇది ఇలాగే కూడా తినేయచ్చండి, ఈవినింగ్ స్నాక్ లాగా. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలాగా సింపుల్గా తినేసుకోవచ్చు. మంచూరియా లాగా కాకుండా ఇలాగ డ్రై ఐటమ్ లాగా ఇచ్చేయచ్చు పిల్లలకి. పిల్లలు చాలా ఇష్టపడతారు. దీంతో పాటు కాంబినేషన్ సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 ఆయిల్ అయినాయండి ఇవి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, సైజుని బట్టి మీరు ఆయిల్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది. అందులో ఎడ్జెస్ కూడా ఇలా షేప్ మరీ రౌండ్గా చేసుకోకుండా కొంచెం షార్ప్గా ఉండేలాగా చూసుకోండి.
ఎందుకంటే ముద్దలు ముద్దలుగా ఉంటే టేస్ట్ బాగోదు, ఇది క్రిస్పీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి లైట్గా ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నానండి నేను. ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. నేను వితౌట్ సాసెస్ చేస్తున్నానండి. ఇది ఇండియన్ స్టైల్, హోమ్ మేడ్ ఇండియన్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ కాదు ఇది. ఇది ప్రాసెస్ మొత్తం హైలోనే పెట్టుకొని చేసుకోవాలండి, లోలో మీడియంలో పెట్టుకోకూడదు, అన్ని హైలోనే పెట్టుకొని చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వేసానండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఫస్ట్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో ప్యూరీ, ఇది యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చిదనం పోయి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించుకోండి మంచిగా, ఎందుకంటే మనం రాగా గ్రైండ్ చేసుకున్నాం కనుక. ఇది హైలో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అంటుకుపోద్ది. ఇప్పుడు టమాటా నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి, ఈ మూమెంట్లో ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న గోబీని, అదే వెజ్ మంచూరియాని వేసేస్తున్నానండి. ఇది బాగా అన్ని ముక్కలకి అంటేలాగా కలుపుకోండి. నేను చేసుకున్న క్వాంటిటీలో హాఫ్ ఇండియన్ స్టైల్, హాఫ్ మనకు రెస్టారెంట్ స్టైల్ లాగా టేస్ట్ చూస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ మూమెంట్లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏ సాసెస్ కూడా యాడ్ చేయట్లేదు, కలర్ కూడా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇది డ్రై అయ్యేదాకా మనము కలుపుకుంటూ ఉండాలండి. ఇందులోకి కొత్తిమీర వేస్తున్నాను గార్నిషింగ్ కోసం, అలాగే కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి దీన్ని. ఇంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. రైనీ సీజన్ స్నాక్, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూడండి రెడీ అయిపోయింది మన హోమ్ మేడ్ వెజ్ మంచూరియా. సింపుల్గా టేస్టీగా ఎంత ఫాస్ట్గా అయిపోద్దండి, వెజ్జీస్ ఉంటే సరిపోతుంది నాకు. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు కుక్ అయిందో. చూడండి హాట్ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది మనకు. టేస్టీ, యమ్మీ, చాలా ఈజియెస్ట్ రెసిపీ. ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్ చూసేద్దామండి, చైనీస్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ చూసేద్దాము. ఇప్పుడు మనం ఆనియన్ పచ్చిమిర్చి చేసుకుందాం ఫస్ట్. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ కూడా మొత్తం హైలోనే పెట్టుకోవాలండి, కొద్దిగా వేగితే సరిపోద్ది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి, ఒక 1/2 టీ స్పూన్ అంతే. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. కార్న్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి కలర్ యాడ్ చేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని, అన్ని సాసెస్ మిక్స్ అయ్యేలాగా మంచిగా. 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. ఒక బాయిల్ వచ్చినాక మనం మంచూరియా వేసేసుకున్నాం ఇందులోకి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఆల్రెడీ మన మంచూరియాలో ఉంది కదా కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను సాల్ట్. చూడండి ఇలాగా అన్ని పీసెస్కి పట్టేలాగా చూసుకోండి సాసెస్ మొత్తము. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు గార్నిషింగ్ వేసుకుందామండి.
మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు వల్ల. అలాగే ఇప్పుడు కొద్దిగా చాప్ చేసుకున్న గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని మనం దించేసుకుందామండి. డిష్ అవుట్ చేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నానండి. చూడండి ఎంత జ్యూసీగా షైనీగా ఉందో మనం ప్రాసెస్ అన్ని వాడడం వల్ల. రెస్టారెంట్లో ఇంతే అండి. ఇంత సింపుల్ రెసిపీ కోసం మనం వందలు ఖర్చు పెడతాం రెస్టారెంట్స్లో. ఇప్పుడు టేస్ట్ చేసేద్దామండి మనం ఒక పీస్ తీసుకుని. చాలా చాలా జ్యూసీగా యమ్మీగా ఉందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. రెస్టారెంట్కి ఇంట్లో చేసిన దానికి డిఫరెన్స్ అయితే తెలియట్లేదండి నాకు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా, లోపల అంతా మనకి సోయా సాస్, వెనిగర్, ఈ టేస్ట్లు అన్నీ బాగా తెలుస్తున్నాయి. అన్ని ఫ్లేవర్స్ ఈవెన్గా వచ్చాయండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, మీకే తెలుస్తుంది చూడగానే ఎలా ఉందో రెసిపీ అయితే. ఇదిగోండి, 2 టైప్స్ ఆఫ్ మంచూరియన్స్ చేసేసుకున్నాం మనం, వెజ్ మంచూరియాస్. ఒకటి ఇండియన్ స్టైల్, ఒకటి చైనీస్ స్టైల్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.